బతుకమ్మని మహాలయ అమావాస్య రోజు నుంచి స్టార్ట్ చేస్తే 9 రోజుల వరకు జరుపుకుంటారు. ముఖ్యంగా సత్తిపిండి తయారు చేస్తారు. మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. ఎన్ని రకాలు చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. పిల్లలందరూ రాత్రి సమయంలో 9 రోజుల పాటు ఆడుకుంటారు. ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటారు. ఇది పూలను అలంకరించి గౌరీదేవిని పూజించే పండుగ. రోజుల బతుకమ్మని ఒక్కో రోజు ఒక్కో పేరుతో పిలుస్తారు. ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానా బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలక బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్న ముద్దల బతుకమ్మ అండ్ లాస్ట్ డే సద్దుల బతుకమ్మ అని వేరు వేరు చోట్లలో వేరు వేరు రకాలుగా జరుపుకుంటారు. కొంతమంది 7 రోజులకి, కొంతమంది 9 రోజులకి, కొంతమంది 11 రోజులకి జరుపుకుంటారు. బతుకమ్మను పేరవడానికి అంటే తయారు చేయడానికి యూజ్ చేసే పువ్వులు ఏంటంటే ముఖ్యంగా తంగెడి పువ్వులు, గునుగు పువ్వులను ఉపయోగిస్తారు. వీటితో పాటు మన దగ్గర ఉంటే బంతి, చామంతి, మందారం, కట్ల, కలువ, గన్నేరు, గోరింట వంటి అనేక రకాల పువ్వులను సేకరించి బతుకమ్మని అందంగా తయారు చేస్తారు. ప్రసాదంగా సత్తిపిండి కూడా తయారు చేస్తారు. దాన్ని పార్ట్ 2లో